రెండేళ్ల క్రితం వరకు వారు చెప్పిందే వేదం. ఆ అన్నదమ్ములు సన్నిహితులు చేసిందే చట్టం. సహజ సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టి తద్వారా వచ్చిన సొమ్ముతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే వారి గూండాయిజానికి తలవంచాల్సిందే. కానీ కొంతకాలానికి వారి పాపం పండింది. ప్రస్తుతం ఒకరు జైల్లో ఉంటే మరొకరు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. బళ్ళారితో పాటు కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పేస్తామంటూ పెట్టిన కొత్త పార్టీ బీఎస్ఆర్ కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చివరకు గాలి సోదరుడు కరుణాకర్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. బళ్ళారి జిల్లా అందమైన అడవులకు, అపార ఖనిజ సంపదకు నిలయం, పచ్చని ప్రకృతికి, వన్యప్రాణులకు నెలవు. కానీ మైనింగ్ మాఫియా అరాచకాలతో అంతా విచ్ఛిన్నమైంది. ఎటు చూసినా తవ్వకాలు, ధ్వంసమైన పర్యావరణంతో పచ్చని అడవులు రూపుకోల్పోయాయి. సహజ సంపదను ఇష్టారాజ్యంగా తవ్వుకున్న గనుల గజనీలు అలా వచ్చిన డబ్బుతో సామంతరాజులాగా వెలుగొందారు. ప్రభుత్వాన్ని, అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని పెత్తనం చెలాయించారు. వైభోగమే వైభోగం. కూర్చునేందుకు బంగారు సింహాసనాలు, తినేందుకు పసిడి కంచాలు, అడుగు తీసి అడుగేస్తే కార్లు, బయటకు వెళ్లాలంటే హెలికాప్టర్లు, మహారాజుల్లా దర్జా వెలగబెట్టారు. బళ్ళారి జిల్లాలో ఏ పని కావాలన్నా ఈ మాఫియా కనుసన్నలోనే జరగాలి. టన్ను ఇనుప ఖనిజం బయటకు వెళ్లాలంటే అయ్యగార్ల అనుమతి కావాల్సిందే. విచ్చలవిడిగా వచ్చి పడుతున్న డబ్బు, చెప్పిన మాట వినే ప్రభుత్వం, అచ్చివచ్చిన రాజకీయం. ఇంకేముంది, చెలరేగిపోయారు గాలి సోదరులు, వారి సన్నిహితులు. బళ్ళారి కొండకు పక్కనే విశాలమైన భవనం, లోపల పరిచారికలు, ఇంటి చుట్టూ అంగరక్షకులు, జిల్లా వ్యాప్తంగా అనుచరగణం, డబ్బు విదిలిస్తే పనిచేసి పెట్టే కిరాయి ముఠాలు, ఇలా ఓ నేర సామ్రాజ్యాన్ని నడిపారు. అయితే అరాచకాలు ఎంతకాలమో కొనసాగలేదు. పాపాల పుట్ట ఒక్కసారిగా బద్దలైంది. గనుల తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లాడు. జనార్దన్ రెడ్డికి భాజపా అండగా నిలబడలేదంటూ బయటకు వచ్చిన ఆయన సన్నిహితుడు శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బళ్ళారి రూరల్ నుంచి మళ్లీ గెలిచారు. ఆ విజయోత్సాహంతో బళ్ళారి జిల్లా మొత్తం మళ్లీ తమ చేతుల్లోనే ఉంటుందని భావించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పాగా వేస్తామంటూ డాంబికాలు పలికి అన్ని చోట్ల పోటీ చేశారు. అయితే ఎన్నికలు రాకముందే పార్టీకి అంత సత్తా లేదని తేలిపోయింది. చాలా చోట్ల బీఎస్ఆర్ అభ్యర్థులు ఇతర పార్టీలో చేరిపోవటమో, మద్దతివ్వటమో చేశారు. బళ్ళారి, రాయచూరు జిల్లాలో మాత్రమే ఆ పార్టీ కొంతమేర పోటీ ఇచ్చింది. చివరకు పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, ఆయన మేనల్లుడు సురేష్ మాత్రం విజయాన్ని అందుకున్నారు. గాలి బృందం గనుల దోపిడీ, అక్రమాలు, అరాచకాలపై మీడియా, ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి. గూండాయిజం ద్వారా బళ్ళారిని ఎలా భ్రష్టు పట్టించారో జనానికి అర్థమైంది. బెయిల్ కోసం జడ్జికే లంచం ఇవ్వటం ద్వారా ఎంతకైనా తెగిస్తారనే సంకేతాలు ఓటర్లలో వ్యతిరేక భావనను కలిగించాయి. ఆదాయం తగ్గిపోవటంతో గాలి సోదరులు శ్రీరాములు వద్దకు వచ్చేవారే తగ్గిపోయారు. గతంలో వారి కోసం ఏ పని చేసినా అండగా నిలుస్తారనే ధైర్యం ఉండేది. కానీ గాలి జైల్లో ఉండటంతో అనుచరుల్లో అపనమ్మకం ఏర్పడింది. మాకెందుకులే అన్నట్లుగా ఉండిపోయారు. ఎన్నికల్లో పోటీ చేసిన బీఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటే కేసులు, ఇతర తలనొప్పులు తెచ్చుకోవటం మినహా ఉపయోగం లేదని భావించారు. ఈ పరిస్థితుల మధ్య 2 నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేకపోయారు. గతంలో ఒక్క స్థానం కూడా లేని కాంగ్రెస్ మొత్తం సీట్లను గంపగుత్తగా గెలుచుకుంది. ఇప్పుడు 4 స్థానాలు గెలుచుకుంది. గతంలో ఎన్నికలంటే డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేవారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. మూసుకుపోయిన ఆదాయ మార్గాలు, బ్యాంకు ఖాతాల్ని సీబీఐ స్తంభింపచేయడం, ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలతో ఖర్చు భారీగా పడిపోయింది. ఓటర్లలోనూ ఉదాసీనత కనబడింది. పోలింగ్ శాతం కూడా పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 71% పోలింగ్ నమోదైతే బళ్ళారిలో 60% లోపే పోలింగ్ జరిగింది. రాజకీయ పార్టీగా ప్రజల్లో ఆదరణ పొందలేకపోయిన బీఎస్ఆర్ పార్టీ బళ్ళారి జిల్లాపై పట్టుకోల్పోయింది.